వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తోంది, స్పష్టం చేసిన ఎంపీ శ్రీభరత్. విద్య అనేది మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం, వెల్లడించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. పార్వతీపురం మన్యం జిల్లా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన పర్యవేక్షించిన స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర. ఇక వివరాలకు వెళితే, ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా ఆంధ్ర కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీతానగరం ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మీడియా సమావేశంలో అధికారులు మరియు ప్రజలు పాల్గొనాలని ఎంపీడీఓ భారతి పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తారీఖున జూన్ 21వ తారీఖున జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వీరందరి యొక్క ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన సీతానగర మండలంలో కూడా ఈ యోగాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జూన్ 21వ తారీఖున నిర్వహించడం జరుగుతుందండి. ఈ సీతానగర మండలంలో 178 వెన్యూస్లో మనకి రిజిస్టర్ చేసినటువంటి దరిదాపుగా 30,000 మంది యోగాకు సంబంధించినటువంటి దాంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి దరిదాపుగా 197 మంది ట్రైనర్స్ని మనం ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి వెన్యూకి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది. వీరందరూ కూడా జూన్ 21వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగా కార్యక్రమంలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మన సీతానగర మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుచేత ఈ యొక్క కార్యక్రమానికి మన డిపార్ట్మెంట్ తరపున ఉన్నటువంటి అందరూ, అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లతో పాటుగా మనకి డిఆర్డిఏ నుంచి ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్కి సంబంధించినటువంటి ఉపాధి శ్రామికులు, మిగిలినటువంటి జిఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి అందరూ కూడా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి మండల స్పెషల్ ఆఫీసర్గా అందరికీ కోరడం జరుగుతుంది. మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలీ జోన్ 3వ డివిజన్లో ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్ కుమార్, కొక్కిరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తోంది అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గాజువాక క్లబ్ ఆడిటోరియంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని అన్నారు. సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కూటమి కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు తెలుసు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
ఒక ప్రపంచ స్థాయి రికార్డు సాధించాలనే ఒక సంకల్పంతో ఇవాళ మీ అందరం పనిచేస్తున్నాము. గత నెలగా ఈ ఎంటైర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మందికి ట్రైనింగ్లు నడపడము, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అంటే ట్రైబల్ స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్, వేద పండితులు అందరూ యోగా చేస్తున్నారు. అండ్ రేపు మనకి ఎల్లుండి జరగబోయే ఈవెంట్లో బీచ్ రోడ్లో ఇంచుమించు ఒక 150 కంపార్ట్మెంట్లు, మిగతా అడిషనల్ లొకేషన్స్ బీచ్ రోడ్కి ఆనుకుని ఇంకో 150 కంపార్ట్మెంట్స్, ఎక్కడన్నా మనకి పెద్ద గ్రౌండ్స్ దొరికితే అక్కడ ఒక 20-30 కంపార్ట్మెంట్స్ అన్ని కలిపి 326 కంపార్ట్మెంట్స్ పెడుతున్నాము. వాళ్ళల్లో ఏంటంటే మినిమం ఒక 3,50,000 మంది ఒకటేసారి యోగా చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మనం ఎంటర్ అవబోతున్నాం అనేది మనందరి టార్గెట్. ఇప్పుడు ప్రభుత్వము అండ్ పొలిటికల్ లీడర్షిప్ అంతా కలిసి చాలా పకడ్బందీగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఎప్పుడు జరుగుండదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ వచ్చి యోగా అక్కడ చేసి టైంకి చేయాలి. మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ ఏంటంటే 5 PM అంటే 6 PMకి వచ్చినా పర్వాలేదు. ఇక్కడ యోగా 7కి స్టార్ట్ అవుతుందంటే 7 షార్ప్, 7:45కి అయిపోతే ఇంకా అయిపోయినట్టు, దాని తర్వాత ఇంకా రికార్డింగ్ లేదు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే మీరు ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన మెసేజ్, అందరూ ఆహ్వానితులు, మిమ్మల్ని ఆహ్వానించేది ఏదో రికార్డు కోసమే కాదు, మీ ఆరోగ్యం కోసం. వాళ్ళ సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బాడీ పెయిన్స్ అని, డైజెషన్ ఇష్యూస్ అని, నిద్ర సరిగ్గా పట్టుకోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మానసికంగా అందరు ఇబ్బంది పడటము, ఇవన్నిటికీ యోగా ఒక గొప్ప సొల్యూషన్. దాంట్లో ఆసనాలు, ప్రాణాయామాలు కానీ రోజు మనం చేయగలిగితే, నేను కూడా ఎర్లీ మార్నింగ్ లెగ్సే రకం కాదండి, ఆనెస్ట్గా చెప్తున్నా. నేను గత వారంగా యోగా పొద్దున్న చేస్తుంటే 6 గంటల లెగ్స్లో నాకు టైర్డ్ అనిపించట్లే. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకెక్కడ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. సో నాకు కూడా హ్యాపీగా ఉంది. పర్సనల్గా నేను బెనిఫిట్ అవుతున్నాను, మీరు కూడా అందరు బెనిఫిట్ అవ్వాలని కోరుతున్నాము. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు, ఆయన ఫాదర్ సింహాచలం గారు చనిపోవడం వల్ల కొంత ఈ యాక్టివిటీస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, కానీ ఇండైరెక్ట్గా అంత గైడ్ చేస్తున్నారు. మా అబ్జర్వర్స్ ఇక్కడ రాధాకృష్ణ గారు, ప్రభాకర్ గారు ఉన్నారు. ఇతర పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నుంచి ఆల్రెడీ ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిపి సక్సెస్ చేస్తారని మేము చాలా బలంగా కోరుతున్నాము. మీ ద్వారా కోరేది ఏంటి అంటే, మీ ఈ నెక్స్ట్ 2 days మీరు మిగతా ఫోకస్ అంతా తగ్గించుకుని యోగా మీద మీరు దృష్టి పెట్టండి. ఈ ఈవెంట్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్ అయ్యేటట్టు మీరు జనాల్ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. గాజువాకలోని కకే తైబా కబ్రిస్తాన్, కకే బహదర్ కబ్రిస్తాన్ కమిటీ ఏర్పాట్లపై మదీనా మసీదు కమిటీ సభ్యుడు ఫజుల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని సంప్రదించకుండా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆల్మాస్ ఫెడరేషన్ జిల్లా కమిటీలో చోటు కోసం గాజువాకలో ఇలా కమిటీ ఏర్పాటు కావడం తగదన్నారు. అన్ని మసీదుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి కొందరు స్వలాభం కోసం ఇలా చేయడం తగదన్నారు. తక్షణమే వేసిన కమిటీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. मेरा नाम फजलुर रहमान गाजुवाका से ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన 100 feet రోడ్లోని కాకే తైబా అని కబ్రస్థాన్ ఉంది. ఆ కబ్రస్థాన్కి ఈ మధ్యన కమిటీ వేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. అయితే ఈ కమిటీ వేయడానికి కారణం ఏంటంటే, ఈ ఆల్మాస్ ఫెడరేషన్లోని ఈ మధ్యనే ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లోని వాళ్ళే సొంత లబ్ధి కోసం పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే ఈ కమిటీ వేయడం జరిగింది. ఇది జీబీఎంసీ ఇచ్చింది కబ్రస్థాన్. ఇది ప్రతి మసీద్కి సంబంధించింది, ఏ సొంత వ్యక్తులకు సంబంధించింది కాదు, ఏ సొంత మసీద్కి సంబంధించి కాదు, ప్రతి మసీద్కి సంబంధించింది. అయితే వీళ్ళు కొంతమంది ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే, ఆరిఫ్ అనే వ్యక్తి అక్కడ నామినేషన్ వేయడం కోసం మాత్రమే ఈ కమిటీ వేయడం జరిగింది. అందుకే మేము ఆల్మాస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఆల్మాస్లో కూడా రిక్వెస్ట్, ఈ ఎలక్షన్లో ఎవరైతే నామినేషన్ వేశారో అవన్నీ క్యాన్సిల్ చేసి ఎలక్షన్ రద్దు చేయాలని కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని అంతస్తులను స్వయంగా తనిఖీ చేసి నిర్మాణంలో నాణ్యతను పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టు సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్వాంటిటీ అంటే నా గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ ఉంటే, ల్యాబ్ ఉంటే, ఎక్స్రే ఉంటే బాగుంటుందని, యాంబియన్స్ బాగుంటుంది అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ ఇది పెడతాం సార్. అది ఎంసీహెచ్ బ్లాక్ పెడతాం పిల్లలు అండ్ తల్లులు సార్. కానీ ఇది డిఎంఏ కంట్రోల్ సార్. గ్రామంలో వార్డు సభ్యునిగా పోటీ చేయాలనుకునే వ్యక్తి కూడా తన నడవడికతో ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తారని, మంచి చెడులను గ్రహించి మంచి చేయాలని అనుకుంటారని టీడీపీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అధ్వాన్నంగా ఉందని, ఏ నాయకుడు మాట్లాడని భాష, ఎవరూ సమర్థించని వైఖరిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. శుక్రవారం చీపురుపల్లిలో నివాసంలో మీడియాతో నాగార్జున మాట్లాడారు. జగన్ పర్యటనలో ఒక సైకో యువకుడు రప్పారప్పా అని పేకలను నరికేస్తామని ప్లకార్డులు ప్రదర్శిస్తే ఖండించాల్సింది పోయి సమర్థిస్తారా అని. అందరికీ కూడా నమస్కారం అండి. అందరి మనుషుల యొక్క బాగోగుల గురించి ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ కూడా యోగా చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా అందరి జీవితాలు కూడా బాగుంటాయి. ఇది నమ్మే ప్రజలందరూ కూడా యోగా అలవర్చుకోవాలి, ధ్యానం అలవర్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు యోగా డే అనేది చేస్తున్నారు. దీనికి మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో చేస్తున్నాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రీచ్ అయ్యేలాగా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి రేపు అనగా 21వ తారీఖున అందరూ కూడా యోగా చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి మీ పేరు కూడా వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి రేపు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం తమది అన్నట్టుగా భుజాన వేసుకుని ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి తరలించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయుటకు సన్నాహకంగా ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు పట్టణంలో గల విద్యుత్ స్టేడియం, రాజీవ్ స్టేడియం, ఎంఆర్ స్టేడియం, కోడి రామ్మూర్తి జిమ్, బాక్సింగ్, వాలీబాల్, టైక్వాండో, క్రికెట్, వర్కర్స్ క్లబ్ ఇలా వివిధ వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తోంది, స్పష్టం చేసిన ఎంపీ శ్రీభరత్. విద్య అనేది మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం, వెల్లడించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. పార్వతీపురం మన్యం జిల్లా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన,
పర్యవేక్షించిన స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR News.